నటి శిల్పా శెట్టి దంపతులకు బిగ్ షాక్ తగిలింది. శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదైంది. 60 కోట్లు తీసుకొని మోసం చేశారంటూ శిల్పా శెట్టి దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారవేత్త దీపక్ కోఠారి. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ టీవీకి వారిద్దరూ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నాడు దీపక్ కోఠారి. 2015-23 మధ్య వ్యాపారంలో భాగంగా 60.48 కోట్లు ఇచ్చానంటున్నారు. డబ్బు ఇచ్చేస్తానంటూ 2016లో దీపక్కు శిల్పా శెట్టి హామీ కూడా ఇచ్చారట. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ టీవీ కంపెనీని డైరెక్టర్గా శిల్పా శెట్టి రన్ చేశారు, డిజైన్ చేశారు. శిల్పా శెట్టి రాజీనామా తర్వాత ఆ కంపెనీ దివాలా తీసింది. రాజీనామా విషయాన్ని చెప్పకుండా తన డబ్బులను వాడుకున్నారంటూ శిల్పా శెట్టి దంపతులపై దీపక్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. వరుసగా శిల్పా శెట్టిని కానీ తన భర్త రాజ్ కుంద్రాని కానీ ఏదో ఒక కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. జూలై 2021లో ముంబై పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. పోర్నోగ్రఫీ కాంటెంట్ను క్రియేట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనే కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఒక నెలన్నర తర్వాత సుమారుగా జైలు నుంచి విడుదల చేయడం మనం చూసాం. బెయిల్ మీద బయటికి రావడం, ఆ తర్వాత చాలా రోజుల పాటు రాజ్ కుంద్రా ముఖానికి రకరకాల మాస్కులు పెట్టుకొని తిరిగారు. అఫ్కోర్స్ ఒక రకంగా ఆ అంశాన్ని కూడా ఆయన పబ్లిసిటీకి వాడుకున్నారు. డిఫరెంట్ మాస్కులను పెట్టుకొని తిరగడం, బయట ఇవన్నీ చేశారు. ఏదేమైనప్పటికీ బయట ముఖం చూపించుకోలేకపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మరొక కేసులో ఇప్పుడు రాజ్ కుంద్రా దంపతులు ఇరుక్కోవడం సంచలనంగా మారింది.